అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అనవసరమైన ఆలోచనలని అధిగమించాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కృషి చేసిన ముఖ్యమైన పనులలో కొంత తాత్కాలిక వాయిదాలు ఘర్షణకి అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధతో ఘర్షణలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. టెక్నికల్గా ఆలోచించే విధానం అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ వీలైనంతవరకు గృహంలో సభ్యులు, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి ఆర్థిక విషయాలు, వాటి విషయంలో మాత్రం కొంత రిస్ట్రిక్షన్, అంటే ఆశించిన స్థాయిలో ఆర్థిక అభివృద్ధి కావచ్చు, కుటుంబ సభ్యులతో మీకుండే వాతావరణం కావచ్చు, కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. పన్ను కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన శ్రద్ధతో, అంటే అది ఆశించిన స్థాయిలో లేకపోయినా వీలైనంత వరకు మీరు ప్రశాంతతని పెంపొందించుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళి మెడిటేషన్ లాంటివి చేస్తూ మానసిక ఒత్తిడిని అధిగమించాలి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో అనేక మంది వ్యక్తులు మీకు స్నేహ సంబంధాలు అనేవి బలపడతాయి. కొత్త వ్యక్తుల యొక్క సహకారంతో మీరు దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, నూతన పెట్టుబడులు మొదలైనవి చేయడానికి కూడా సంకల్పించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారం చేసే వ్యక్తులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, మాటల వల్ల ఘర్షణలకి లోను కాకుండా, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి ముఖ్యంగా. అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కొంతవరకు కనబడుతుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క వ్యక్తుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరంగా నూతన అవకాశాలు, నూతన విషయాలు వినడం, అంటే దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మొదలైనవి వచ్చే పరిస్థితులు లాంటివి. దానివల్ల మీకు కొంతవరకు ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది మార్కెటింగ్ రంగం కావచ్చు, జర్నలిజం కావచ్చు, అలాగే ఏదన్నా వాటి గవర్నమెంట్ ఉన్న వృత్తులకు సంబంధించి కావచ్చు. అధిక శ్రమతో విద్యార్థులు వాటికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, వాటికి సంబంధించిన ఆహ్వానాలు, అంటే ఇంటర్వ్యూ లాంటివి అందడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కానీ వాహనాలు నడిపేవారు కావచ్చు, కుటుంబంలోని స్త్రీల ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడం, ఆర్థిక విషయాల్లో కొంతవరకు మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది.